నమస్తే, వెల్కమ్ టు న్యూస్ లైన్. తెలంగాణ ప్రభుత్వం పెన్షన్దారులకు మొండి చేయి చూపిస్తుందని చెప్పుకోవచ్చు. రోజు రోజుకి పెన్షన్దారుల నిరసనలు తెలంగాణ వ్యాప్తంగా ఎక్కువ అవుతున్నాయి. మనతో పాటు రిటైర్ అయిన ఉద్యోగులు మనతో పాటు ఉన్నారు. అసలు వాళ్ళ బాధలు ఏంటి, వాళ్ళకు రావాల్సింది ఏంటి, ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇందిరా పార్కులో ధర్నా చేయడానికి రీజన్ ఏంటి? విశ్రాంత ఉద్యోగులు మీరు రెస్ట్ తీసుకోవాల్సిన ఏజ్లో ధర్నాలు చేయాల్సిన కారణం ఎందుకు వస్తుంది? అసలు ఏం చెప్తారు? ఇప్పుడు 3 నెలల నుండి మా ప్రీమియం కట్ అవుతున్నది, అయినా కానీ హెల్త్ కార్డు ఇంప్లిమెంట్ లేదు. ఏ హాస్పిటల్కి వెళ్ళినా కానీ రోగులకు ఎవరు కూడా ఏ హాస్పిటల్లో కూడా రెస్పాన్స్ ఇవ్వట్లేదు. మరియు 6 డిఏలు పెండింగ్ ఉన్నాయి మాకు ఇప్పటి వరకు కూడా. మరి పిఆర్సీ పెండింగ్ ఉన్నది. మరి ప్రభుత్వాన్ని మేము గత ప్రభుత్వము మాకు సహకరించలేదు, ఉద్యోగులకు పెన్షనర్స్ కానీ. మేము ఈ ప్రభుత్వానికి ఎన్నికల్లో సహకరిస్తే వారు ఈ ఎన్నికల్లో వచ్చిన ప్రభుత్వం కూడా మాకేం సహకరిస్తలేరు. 3 పిఆర్సీ పెండింగ్ ఉన్నాయి, 6 డిఏలు పెండింగ్ ఉన్నాయి, హెల్త్ కార్డు పెండింగ్ ఉన్నది. మరి నానా రకాలుగా రోగులు వస్తున్నాయి. మన ఉద్యోగులు అందరూ కూడా, పెన్షనర్స్ అందరూ కూడా ఏజ్డ్ ఉన్నారు, 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని హెల్త్ కార్డు ఇంప్లిమెంట్ చేయాలి, మరియు 6 డిఏలు వెంటనే విడుదల చేయాలి, పిఆర్సీ వెంటనే అమలు చేయాలని మా విజ్ఞప్తి. ఓకే, ఇవన్నీ మీకు రావాలి, ఇవన్నీ పెండింగ్లో ఉన్నాయన్న సంగతి గవర్నమెంట్కు తెలియకపోవచ్చా సార్? తెలుసండి, గవర్నమెంట్కి తెలుసు. మరి ఎందుకు చేస్తున్నారేమో, ఉచిత పథకాలలో ప్రజలకు ఇస్తున్నారు, కానీ ప్రజల్లో కూడా మేము కూడా ఒక భాగమే కదా. మాకు కుటుంబాలు ఉన్నాయి, మాకు ఓట్లు ఉన్నాయి. మేము కూడా రేపు ప్రభుత్వాలను మార్చే శక్తి మాకు కూడా ఉన్నది. మరి ప్రభుత్వాలు దాన్ని అది గ్రహిస్తలేదు. మరి వెంటనే మాకు ఇవన్నీ విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే సార్, చెప్పండి, ఏం చెప్తారు? నార్మల్గా అయితే యువకులు లేదు అని అంటే ఇతర సమస్యలపైన ధర్నాలు చేస్తుంటారు. మీరు రెస్ట్ తీసుకోవాల్సిన టైంలో ధర్నాలు చేయాల్సి వస్తుంది. ఏం చెప్పదలుచుకున్నారు గవర్నమెంట్? సో ఒకటే మాటలు చెప్పాలంటే, మా దురదృష్టకరం, మేము ఏది కోరి తెచ్చుకున్న ప్రభుత్వాన్ని మా తెలంగాణ వచ్చిన తర్వాత మా కోరికలు మా హక్కులు సాధించుకుంటామని తెచ్చుకున్నదంతా కూడా అంత నీరు గారిపోయింది. మేము తెచ్చుకున్న ప్రభుత్వం మాకు చేస్తానే ఆశలు ఉండే. ఇంతవరకు కూడా 30 నెలలు అయిపోయింది. మరి మభ్యపేట దానికోసం చేసే కానీ అక్కడ ఉన్న అధికారులు కూడా ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇవ్వట్లేదు. ఇది అన్ని కూడా మాకేదో దయాదాక్షిణ్యంతో ఇచ్చింది కాదు కదా. మా హక్కులు ఇవి. పిఆర్సీ 1723కి ఇవ్వాల్సింది 3 ఏళ్ళు అయిపోయింది. మాకు రావాల్సిన డిఏలు 1/2, 2/3, 6కు వచ్చేసింది. ఇది ఏంటిది అసలు? అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే, అంతకుముందు ఈహెచ్ఎస్ కార్డు గతంలో ఉన్న ముఖ్యమంత్రి గారు పెట్టింది, రాజశేఖర్ గారు పెట్టింది, అలా నడుచుకుంటూ వస్తుంది. అదేదో పంటికి కంటికి వాటికి వీటికి తుడుపులాగా చేసేస్తుంది. అయితే అది మాకు కంప్లీట్ క్యాష్లెస్ కావాలని చెప్పి గత 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు పోట్లాడుతుంటే అది ఇవ్వకపోగా ఉన్న పరుగు బయట చేశారు. ఇప్పుడు హాస్పిటల్ కార్డు తీసుకపోతే ఈహెచ్ఎస్ నడవదు, ఏహెచ్ఎస్ నడదండి. ఎవరండి మీకు చెప్పింది? మాకు రావాల్సిన ₹1,00,00,000 బడ్జెట్ ఇంతవరకు రాలేదు. అక్కడ నుంచి ఈ కార్డుకు ఎవరు యాక్సెప్ట్ చేయరండి. అక్కడ మీటింగ్ లేదు, గైడ్ లైన్స్ లేదు, ఎంఓయూ లేదు, ఏం లేదని చెప్పి వాళ్ళు అంటున్నారు. సో ఇక్కడనేమో 2000 ఇంకో పక్క ఏంటంటే, 2024 ఏప్రిల్ నుంచి రిటైర్ అయిన మా ఉద్యోగస్తులు మేము దాచుకున్న సొమ్ము ఎన్నో కోరికలతోని, పిల్లల పెళ్లి కోసం, ఇల్లు కట్టుకోవడం కోసము, తర్వాత పిల్లల చదువుల కోసం ఎన్నో కోరికలతో మేము చేసుకున్న డబ్బంతా కూడా దాచుకున్నది ఇప్పుడు దోసుకపోయినట్టు అయిపోయింది. ప్రభుత్వం ఒక రకంగా చెప్పాలంటే దోసుకపోయింది. మా ప్రభుత్వం మేము దాచుకున్న డబ్బులు మీకేం హక్కుందండి? చాలా విచిత్రకరం, ఒక విచిత్రమైన పరిపాలన నడుస్తుంది ఇక్కడ. కాబట్టి ముఖ్యంగా మేము ఒకటే చెప్పేదంటే, విసిగిపోయి మేము సీరియస్గా రుద్రమైనప్పటికీ కూడా మేము ముందుకు వచ్చేసి రేపు ధర్నా చేస్తున్నాం 7వ తారీఖు నాడు ఇందిరా పార్క్లో. మీ ద్వారా మేము కోరుకునేది అంటే, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కదిలి రావాలి, ఆ ధర్నాను సక్సెస్ చేయాలి. మన డిమాండ్స్ ఏంటో ప్రభుత్వానికి పోవాలి. సో ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే, ప్రభుత్వానికి నీరెత్తినది ఏంటంటే, అటు వెస్ట్ బెంగాల్లో, మహారాష్ట్రలో, ఇప్పుడు పంజాబ్లో చక్కటి స్టేట్మెంట్ ఇచ్చారు. ఉద్యోగ పెన్షనర్స్ను ఎప్పుడు కూడా వాళ్ళు నిర్లక్ష్యం చేయకూడదు, నెగ్లెక్ట్ చేయకూడదు. వారికి రావాల్సిన డిమాండ్స్ అన్ని కూడా ఇమ్మీడియట్గా ఇవ్వాలని చెప్పేసి, దుబారా ఖర్చులు మానేయండి, పబ్లిసిటీ మానేయండి, ఫ్లైట్లో తిరగడం మానేయండి, కనీసం వాళ్ళకి రావాల్సిన హక్కులు ఫస్ట్ ఇవ్వండి అని చెప్పిన తర్వాత కూడా మరి ప్రభుత్వం ఇలా ఉండడం అనేది మా దురదృష్టకరం. మరి వృద్ధులను హింస పెట్టిన వాడు ఎవడు ముందుకు పడ్డాడు? గత 40 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం. మా సర్వీస్లో 40-50 సంవత్సరాల నుంచి ఎన్నో ప్రభుత్వాలు చూసాము, కానీ ఇంత దుర్మార్గం ఎప్పుడు లేదు. కానీ ఒక ఆలోచన లేకుండా ఒక మహానుభావుడు ఒకటి చెప్తాడు, ఒకటి చెప్తాడు, అంతు లేదు, పొంతం లేదు, ఏం లేదు. ఇలాంటి దాంట్లో ఉన్నాం. మీ ద్వారా మా కమ్యూనికేషన్ ఏంటంటే, ప్రభుత్వానికి మీరు చెవులు కళ్ళు లాంటి వాళ్ళు, మీ ద్వారా సమాచారం వారికి పోవాలి. సరైన సమాచారం మా ఆవేదన ఏందో మీ ద్వారా పోవాలి. మీ ద్వారా మా పబ్లిక్, మా ప్రైమరీ మెంబర్స్ కూడా చేరాలి. రేపు 7వ తారీఖు నాడు 80% ధర్నాను సక్సెస్ఫుల్ చేసుకుంటాము. రాబోయే రోజుల్లో
మరి ఇంకా తీవ్రతరమైన చర్యలు తీసుకుందామని చెప్పేసి మీ ద్వారా మేము కోరుకుంటున్నాము. ఓకే సార్, ఇప్పుడు గవర్నమెంట్ నడిపిస్తున్న ఉచిత పథకాలన్నీ కూడా మీకు రావాల్సిన డిఏలు కానీ పిఆర్సీలు కానీ మీకు రావాల్సిన ఈ పథకాలు ఇవన్నీ వీటితోనే నడిపిస్తున్నారని ఒక మాట చెప్పగానే చెప్పలేనట్లా మీరు ప్రజల్లో మేము భాగం, ప్రజల కోసం చేసే ప్రతి సంక్షేమాన్ని కూడా మేము హర్షిస్తాము. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం వారు చేస్తా ఉన్నారు, కానీ మాకు చట్టరీత్యా రావాల్సిన హక్కులు రావాల్సిన వాటిని పక్కకు పెట్టేసి నేను బిర్యానీ తినిపిస్తా అది తినిపిస్తా అంటే మాకైతే ఇక్కడ ఎంతమంది చనిపోయారు? ఇక్కడ 150 మంది చనిపోయారు. ఇప్పటికి మేము దాచుకున్న డబ్బులు మాకు రాకపోయేసరికి కనీసం వాళ్ళ పరామర్శించే దిక్కు లేదు, వాళ్ళు ఆదరించిన దిక్కు లేదు. వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడిపోతే రోజు మా ఆఫీస్కి వచ్చి ఎంత గొల్లు పెడుతున్నారు. కాబట్టి మా తారాస్థాయికి చేరిపోతుంది. ఇక నేను ఆ ప్రభుత్వానికి కళ్ళు తెరిచి మాకు రావాల్సిన హక్కులు ఇమ్మీడియట్గా ఎలాంటి డాప్యం లేకుండా చేయాలని చెప్పేసి మరీ మేము కోరుకుంటున్నాము. ఒకవైపు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఖజానాలో అసలు డబ్బులు లేవు, బ్యాంకుల దగ్గరికి అప్పుకెళ్తే మమ్మల్ని దొంగల్ని చూసినట్టుగా చూస్తున్నారు, మేము ఎక్కడి నుండి తెచ్చివ్వాలని కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారి గురించి నేను కామెంట్ చేయదలుచుకోలేదు. మేము కోరి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి గారు చేస్తాడని చాలా ఆశతో ఉన్నాము. కొంత చేస్తున్నాడు, ఆయనకు కూడా కొన్ని కన్స్టెంట్స్ ఉండొచ్చు. గత ప్రభుత్వం చేసినవి వాళ్ళు దోసుకున్నారు, వీళ్ళు దోసుకున్నారా, ఏం చేసినరా, వాడు దోయా వీడి దోయా విక్టిమ్ మేము అయిపోతున్నాము. కాబట్టి మరి మేము కామెంట్ చేయడం ప్రభుత్వానికి మేము వ్యతిరేకం కాదు. మా ఆవేదన మేము వెలిపించుకుంటున్నాము. మాకు తక్షణమే మా డిమాండ్స్ ఫుల్ఫిల్ చేయాలి, మా వృద్ధులను ఆదుకోవాలి, మా కుటుంబాలను ఆదుకోవాలి, మాకు రావాల్సిన మాకు ఇవ్వండి. కొత్తగా మేము అడగట్లేదు. నేను సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో జాయింట్ డైరెక్టర్ రిటైర్ అయ్యాను. నేను పెన్షన్ డిపార్ట్మెంట్ సలీం నగర్, నా పేరు భరత్ రెడ్డి, సలీం నగర్ అసోసియేషన్లో ప్రెసిడెంట్గా ఉన్నాను నేను.